ఈరోజు మనం తెలుగుకి సంబంధించిన 7వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి 7వ పాఠం శిల్పి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం మరియు ఇతర విషయాలను పరిశీలిద్దాం. పాఠ్యభాగం శిల్పి, ప్రక్రియ ఖండకావ్యం, ఇతివృత్తం కళా సౌందర్యం, కవి గుర్రం జాషువా, కాలం 28/9/1895, 24/7/1971 అనేది కాలం. జన్మస్థలం గుంటూరు జిల్లా వీనుకొండ. తల్లిదండ్రులు లింగమ్మ, వీరయ్య. బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఇవి ఏమున్నాయంటే గుర్రం జాషువా యొక్క బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ అనేవి గుర్రం జాషువా యొక్క బిరుదులు ఉన్నవి. రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, స్వప్న కథ, కొత్త లోకం, నా కథ అని ఆత్మకథ. ఇవి గుర్రం జాషువా యొక్క రచనలు అనేవి ఉన్నాయి. సో ఈ శిల్పి లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి గుర్రం జాషువా యొక్క బిరుదులు లేదా రచనలు అడగడం అనేది టెట్ డిఎస్సిలో అవకాశం అనేది ఉంది. మాతాలకు మాత సకాల సంపత్సమేత అంటూ భారతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. తన రచనల్లో అణువున తెలుగుదనం గుబాళింపజేసిన కవి ఎవరంటే గుర్రం జాషువా. జాషువా రచనలు సరళంగా ఉంటాయి, వర్ణాలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. సామాజిక సమస్యలు క్షీణించడాన్ని ఇతను పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. ఈ పాఠం అనేది పద్యాలు ఉంటాయి పాఠంలో. పాఠ్యభాగ నేపథ్యం, ఇతర విశేషాలు. శిల్పి పాఠ్యభాగం గుర్రం జాషువా రాసిన జాషువా ఖండకావ్యం మొదటి భాగంలోనిది. శిల్పి పాఠం అనేది గుర్రం జాషువా రాసిన దేని నుంచి తీసుకోబడింది అంటే ఏ భాగంలో నుంచి తీసుకోబడిందంటే జాషువా ఖండకావ్యం మొదటి భాగంలో నుంచి తీసుకోబడింది. శిల్పి పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. శిల్పి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందంటే ఖండకావ్య ప్రక్రియకు చెందింది. ఖండకావ్యం ఆధునిక వస్తువుతో సులభ శైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా సరళంగా రచింపబడుతుంది. లోకంలోని 64 కళలలో శిల్పకళ ఒకటి. మొత్తం ఎన్ని కళలో 64 కళలో శిల్పకళ అనేది ఒకటి. మొత్తం కళలు ఎన్ని అంటే 64. మన దేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు ఉండవు. లోకంలో శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం శిల్పి యొక్క నైపుణ్యం మరియు శిల్పి కష్ట ఫలితాలను తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా శిల్పాలు చెక్కించి భారతీయు శిల్పులే. గుప్తుల కాలం నాటి కళాఖండం ఏకశిలారథం. సామాజిక సమస్యలు ఛేదించడానికి ఈయన పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. శిల్పి ఒక మహారాజు కథను తన నైపుణ్యంతో చెక్కి చూపరులకు కళ్ళకు కట్టినట్లు చూపించగలడు. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలం నాటి ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను, అతడి ఆజరామార కీర్తిని ఈ పాఠంలో కవి చక్కగా వర్ణించాడు. చేత మిగురొత్త నోక నల్లరాతి యందు అను ఈ వాక్యంలో చేతం అనగా మనస్సు. చేతం అనగా ఏంటి? మనస్సు. మహాపుణ్యండవయ్య హరిత్తుల నీ బొమ్మల చింత అనేది. దీనిలో హరిత్తులు అనగా
సింహాలు, హరిత్తులు అనగా సింహాలు. ఇవి పాఠ్యాంశంలో ఉన్న పద్యాల నుంచి తీసుకోబడింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం అనేవి ఇవి లలిత కళలు ఉన్నాయి. లలిత కళలు అంటే చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం ఇవి లలిత కళలు. గాన కళ, సంగీతం పదాలను గురించి చెప్పేది కవిత్వం. శిల్పి సుత్తి దెబ్బల నుండి బయటపడినవి ఏంటంటే దేవాలయాలు మరియు విగ్రహాలు. నేడు బండరాళ్ళు సైతం కుంకుమ పూజలు అందుకోవడానికి కారణం శిల్పిలోని నైపుణ్యం. కవి కాలానికి ఉండే అలంకార శక్తి ఎవరికి ఉందని గుర్రం జాషువా గారు వ్యాఖ్యానించారు. శిల్పికి అజంతా గుహలను పరిశీలిస్తే శిల్పి నైపుణ్యం మన కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అంటే ఈ పాఠ్యాంశంలో శిల్పి యొక్క గొప్పతనాన్ని మరియు శిల్పి పడుతున్న కష్టాల గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.